అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ మేము షాపింగ్కి వెళ్తున్నాం నిజామాబాద్. అయితే ఫ్రెండ్స్, మేము ఇవాళ షాపింగ్కి వెళ్తున్నాం. మీకు లాస్ట్ బ్లాగ్లో నేను ఒక మాట షేర్ చేసింది ఫ్రెండ్స్. ఇవాళ ఏమంటే మాకు ఒక హల్దీ సెరమనీకి కూడా వెళ్ళేది ఉండే ఫ్రెండ్స్. అయితే మా అక్క కూతురు అది హల్దీ సెరమనీ ఉండే ఫ్రెండ్స్. ఇవాళ రేపు మ్యారేజ్. అయితే మేము ఏమంటే ఇప్పుడు అమ్మ నాన్నకు తీసుకువెళ్ళడం లేదు కదా, అందుకే ఇక హల్దీ సెరమనీ క్యాన్సిల్ చేసినాము. షాపింగ్ చేసుకున్నాం. అండ్ ఇంకా ఏమంటే 2 డేస్లో వెళ్ళిపోవాలి కదా ఔరంగాబాద్ సైడ్. విశాఖకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. దివాళీ హాలిడేస్ తక్కువ ఉండేదానికి విశాఖకు. అయితే అందుకే మేము ఏమంటే ఇప్పుడు ఇవాళ షాపింగ్కి వెళ్ళేస్తున్నాం, రేపు మ్యారేజ్కి వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటే నిజామాబాద్ సిటీకి వచ్చాం ఫ్రెండ్స్. అర్లీగా లేచి మంచిగా చక్కగా రెడీ అయిపోయినాం. అయితే అమ్మ ఏమంటే ఇంటికాడ మసాలా రైస్ అంటే పులావ్ టైప్ చేసిండే, దాన్ని కొంచెం కొంచెం తిన్నారు విశారది గంట బాగా. అయితే మేమైతే తినలేదు, ఎందుకంటే అంత అర్లీగా ఆకలి అవ్వదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే నిజామాబాద్ సిటీకి వచ్చినాం కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. అయితే అందుకే మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. మైసూర్ బోండా, ఇడ్లీ అండ్ దోశ ఇట్లా ఏం కావాలి అవన్నీ వేరే వేరే తెప్పించుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటే ఫస్ట్ అయితే మేము చెన్నై షాపింగ్ మాల్ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే శారీస్ చూసాము కింద. అండ్ ఇక్కడ ఏమంటే విశాఖ కొన్ని టీషర్ట్స్ కింద కావాలి అండ్ టాప్స్ కింద కావాలి అన్నది కదా, అవే ఇక్కడ చూస్తున్నాం కిడ్స్ వేర్లా. అయితే ఫ్రెండ్స్, మీకు షాపింగ్ ఏమి చేస్తున్నాం చెప్పలేదు కదా. మేము ఏమంటే ఔరంగాబాద్ సైడ్ ఉంటాం కదా ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు ఏమంటే ఇక్కడ మన సారీస్ గింట వాళ్ళకి చాలా నచ్చుతాయి. అయితే వాళ్ళు ఏమంటే అక్కడ వచ్చినప్పుడల్లా మేము తీసుకుపోతాం. అయితే ఏం చేస్తామంటే సేల్ టైప్ అంటే బిజినెస్ టైపే. వాళ్ళు ఏమంటే కొంచెం మార్జిన్ వేసుకుంటాం అండ్ అమ్ముతాం. వాళ్ళకు కూడా చెప్తాం మేము ఎంత మార్జిన్ వేసినాం. అయితే వాళ్ళకు కూడా అంటే చీరలు దొరుకుతాయి, మనకు కూడా కొంచెం మనీ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్. తెచ్చిన వీటికి ఏమన్నా కావాలి కదా, ఇంత వచ్చి షాపింగ్ చేసుకుంటాం కదా. అయితే ఫ్రెండ్స్, మాకేమో నిజామాబాద్ ఒక 1.5 అవర్లో 1 అవర్లోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్లో కొంచెం షాపింగ్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకేమంటే ఇప్పుడు కిసాన్ అండ్ ఆకృతిలో వెళ్ళాలి. కొంచెం కొంచెం వెరైటీగా శారీస్ తీసుకుంటాం ఫ్రెండ్స్. అయితే బ్లాగ్ మొత్తం చూడండి. అయితే ఇక్కడ ఏమంటే కొంచెం కొంచెం బ్లాగ్ షూట్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ షాపింగ్ చేసినాక మేము కిసాన్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి లంచ్ చేసి మళ్ళీ ఏమంటే మాకు 6 o'clock అయింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అంటే షాపింగ్ మాల్లో వెళ్ళాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెళ్ళాం. కొంచెం కొంచెం అన్ని షాపింగ్ మాల్లో నుంచి మేము శారీస్ తీసుకున్నాం వెరైటీగా. అంటే ఒక 4, 2 ఇట్లా 3 ఇట్లా ఒక్కొక్క పీసెస్లో ప్యాటర్న్ వేరే వేరే తీసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, ఇంత మా షాపింగ్ అయితే అక్క ఏం చేస్తుందంటే అన్ని ఇట్లా వేరే వేరే క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అన్ని ఒక్కళ్ళ సర్దేస్తుంది. ఇక ప్యాక్ చేసుకోవాలి కదా. అయితే అక్క ఏమంటే అమ్మకు చూపిస్తూ ఇక్కడ ప్యాక్ చేసిస్తున్నాం. ఇక్కడ ఏమంటే ప్యాకింగ్ చాలా బాగా చేసిస్తారు కదా ఫ్రెండ్స్. అవి ఏమంటే ఇట్లా క్యారీ బ్యాగ్స్ లాక్స్ వేస్తారు కదా, అవి ఇంత ప్యాక్ ఉంటే అవి వెళ్ళనే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే అమ్మకు కొంచెం కొంచెం అన్నీ చూపించి పెట్టేస్తున్నాం. ఇంకా రేపు అర్లీగా లేవాలి, మ్యారేజ్ వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. అది ఆ వీడియో కూడా బ్లాగ్ కూడా నేను ఇందులోనే ఇంక్లూడ్ చేసిన ఫ్రెండ్స్. కంటిన్యూగా వీడియో చూడండి. సో చూడండి, సింపుల్ శారీస్ తెచ్చాము, మంచిగా తెచ్చాము అన్నీ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక మ్యారేజ్ వెళ్ళాలి కదా. అయితే ఇక్కడ ఏమంటే 8 o'clock ఏమో అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటే నేను గోల్డ్ ఫేస్ ప్యాక్ ఇట్లా మాస్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పీలప్ మాస్క్ అది పెట్టుకున్నా. అయితే ఇది ఇన్స్టంట్ గ్లో ఇస్తుంది కదా. అయితే ఇక్కడ ఏమంటే ఇది మొన్న మెహందీ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది నేనే పెట్టాను, ఎలా వచ్చింది కమెంట్లో చెప్పండి మెహందీ. అయితే ఇక్కడ చూడండి, ఇది గుడ్ వైబ్స్ది గోల్డ్ పీలప్ మాస్క్ మేము పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటే నేను పెట్టుకున్న, అయితే ఇక్కడ మా విశాఖ అండ్ నాన్న చూడండి, వాళ్ళు కూడా ట్యాన్ రిమూవర్ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నారు. అయితే విశాఖ పెట్టుకుంది, ఇంకా దాని నాన్న కూడా పెడుతుంది. సో చూడండి ఇట్లా. అయితే ఆమె ఏమంటుంది, అందరూ కళ్ళకు పూసుకొని తిరుగుతున్నాను దయ్యాలుగా వాళ్ళని చూస్తే ఏమనుకుంటారు అంటుంది. అయితే అమ్మ ఏమంటే కొంచెం వంట చేసేస్తుంది ఫ్రెండ్స్, వెళ్ళాలి కదా. అయితే ఇక్కడ ఏమంటే పోహాని చేసిందేమో అండ్ మళ్ళీ ఏమంటే అన్నమేమో వండింది, తిని వెళ్ళాలి కదా. అయితే మేము ఒక 10 o'clock వెళ్ళాలి. అయితే ఇక్కడ సో చూడండి, నేను కూడా ఒక కుర్తా నిన్న కొనుక్కున్నాను ఫ్రెండ్స్, ఈ కుర్తీ. సో చూడండి, ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి. అయితే ఇది ఇలా డిజైన్ ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏమంటే మ్యాచింగ్ నాకు లెగిన్ దొరకలేదు ఫ్రెండ్స్. అయితే ఏమంటే ఆడ ఒక లెగిన్ తీసుకున్నా, అదేమంటే XXLలో తీసుకున్నా ఫ్రెండ్స్. అది నేను చూడలేదు, కలర్ మ్యాచ్ ఉందని లేపేసా తీసుకున్నా. ఇంకా ఇంటికి వచ్చాక చూసా. అయితే ఇప్పుడు ఏమంటే బాగా ఇంకా నాకు తెలియలేదు అది పెద్ద లెగిన్స్ అని. మళ్ళీ వేసుకునే టైంకు నాకు తెలిసింది అది పెద్ద లెగిన్స్ అని. అయితే మళ్ళీ బాగా ఏమంటే ఊర్లో తోలేసి మ్యాచింగ్ లెగిన్ తేయడానికి తోలేసి
చేసినా కానీ బాగా కూడా మ్యాచింగ్ లెగిన్ దొరకలే. ఒకటి నా సైజ్ది కొంచెం మ్యాచింగ్ అయ్యేది తెచ్చారు. అయితే సో చూడండి మేమందరం ఇక్కడ రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్, వెళ్తున్నాం. నాన్న అమ్మ అందరు వస్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటే మాకు మా బండి చాలదు కదా ఫ్రెండ్స్, 4 వీలర్ అయినా చిన్నగా ఉన్నారు కదా. అయితే ఇక్కడ ఏమంటే ఫ్రంట్ సీట్లో నేను విశాఖ ఇట్లా ఒక సీట్లో యాడ్ చేసాము. వెనకేమంటే నాన్న అమ్మ అక్క అండ్ విశాఖ యాడ్ చేశారు. సో చూడండి అందరు చక్కగా రెడీ అయ్యి వెళ్తున్నాం. నాన్న కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే నాన్న ఇక్కడ వెళ్ళారు కదా ఫ్రెండ్స్, అయితే బాగున్నా తీసుకువెళ్దామంటే వెళ్తున్నాం. అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరూ వెళ్తే. ఏమంటే అమ్మకు నాన్న విడిచిపోవడానికి మాకు నచ్చది. అయితే ఇట్లా అందరూ వెళ్తే మంచిగా అనిపిస్తుంది. नींबू भी एकदम थोड़ा डालो, आधे में 2 को डालो। जो आधा नींबू बड़ा है ना, उससे 2 जनों को बनाना, ठीक है? ज़्यादा खट्टा है। ये दिखाले तीस्ते అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మేము డైలీ ఇక్కడ బోధన్ అండ్ నిజామాబాద్ వెళ్తున్నాగా ఇక్కడ ఏమంటే సోడా షాప్కి ఆగుతాం ఫ్రెండ్స్. ఇదే సోడా అండ్ అంకల్ దగ్గర మేము సోడా తాగుతాం ఫ్రెండ్స్. చాలా బాగా మంచిగా చేస్తారు, మంచిగా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అయితే అమ్మ ఇక్కడ ఏమంటే సిగ్గుపడుతుంది వీడియో తీస్తే. ఇక్కడ చూడండి నాన్న కూడా తాగుతున్నారు సోడా. అందరం సోడా తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే అంకల్ చాలా బాగా మంచిగా చేస్తారు. అది ఇక్కడ ఏమంటే నేను విశాఖ హాఫ్ తీసుకున్నాం, ఎక్కువ ఇష్టం లేదు కదా, కొంచెం తాగుతాను మంచిగా అని. అయితే ఇక్కడ ఏమంటే మేము ఫొటోస్ కూడా మంచిగా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ ప్లేస్ చాలా చాలా బాగుండే. रहने के लिए निकालने नहीं है। गियर को अम्मा गियर पड़ने అయితే వెళ్తుండగా ఇక్కడ ఏమంటే సాల్టెడ్ పల్లీలు గింట అంటే స్నాక్ ఉండే ఫ్రెండ్స్, ఏమంటారు సాల్టెడ్ అన్నీ ఉండే. అయితే ఇక్కడ ఏమంటే మేము ఒక 4 అంటే వెరైటీస్ తీసుకున్నాం, చాలా బాగుండే. అయితే బండి అవి తీసుకున్నాం, అందరం ఒక్కొక్కటి తింటున్నాం ఫ్రెండ్స్. అయితే చాలా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఏమంటే మక్క అటుకులు కూడా ఉండే, అవి కూడా తీసుకున్నాం. అయితే ఇక్కడ ఫైనల్ మేము వచ్చేసినాము పెళ్ళికి. అయితే ఇక్కడ ఏమంటే పెళ్ళి టైం ఇంకా చాలా టైం ఉండే ఫ్రెండ్స్. మేము వెళ్ళాక ఒక 1 అవర్కు పెళ్ళిది టైం ఉండే. అయితే ఇక్కడ ఏమంటే మేము అర్లీగా వచ్చాము కదా, అందుకే ముందే అంటే టైం కన్నా ముందు వచ్చాం. సో చూడండి ఇలా మండపం ఉంది, ఎక్కువ మంది రాలేదు, ఒక లిమిటెడ్ మంది ఉండే ఫ్రెండ్స్, అంటే జనాలు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే వచ్చాక ముందు మేము మా అక్కకు అండ్ మా అక్క కూతురు పెళ్లి కూతురుకు కలిసి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడే కూర్చున్నాం మేము ఇక్కడ చైర్స్ మీద. అమ్మ ఏమంటే అన్న ఉంది, మోయర్ పట్లు చల్లి కదా అందుకే. అయితే చూడండి పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. మా అక్క కూతురు మాకు అంటే పెళ్లి కూతురు మా అక్క కూతురు అవుతుంది. అంటే మా అమ్మ పెద్దక్క వాళ్ళ మన్మరాలు, అంటే మా అక్క వాళ్ళ కూతురు ఇట్లా. అయితే సో చూడండి మేము ఇట్లా అందరం మీట్ అయ్యాం ఫ్రెండ్స్. ఈడ కూడా ఏమంటే మా అక్క పెద్దమ్మలు అండ్ మా మావయ్య కూతురు పెద్దమ్మ కూతురు అందరూ వచ్చారు ఫ్రెండ్స్. అందరు గ్యాదర్ అయ్యాం, ఫొటోస్ కూడా అన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది, అందరూ ఇట్లా కలిస్తే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మేము ఫొటోస్ తీసాం కొన్ని. అందరు ఫొటోస్ తీసుకున్నాం కూడా మంచిగా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మీట్ అవుతాం కదా అందుకే. అయితే అందరూ కలిసి మేము తిన్నాం కూడా ఫ్రెండ్స్. వంటలు కూడా చాలా బాగానే, వెజ్ కూడా మంచిగానే, నాన్ వెజ్ కూడా. అయితే మళ్ళీ ఏమంటే మేము 3 o'clock స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. వస్తున్నాక బోధన్ సిటీ, నిజామాబాద్లో బోధన్ సిటీ ఉంది కదా, బోధన్లో మా అక్క వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళ పెళ్ళికి వెళ్ళాము. అయితే ఆడ నుంచి పిల్లగాడు ఊరికి పెళ్ళి ఉండే.
అయితే వస్తుండగా భోజనం సీట్లో ఇట్లా కొంచెం బాస్మతి రైస్ అండ్ ఇట్లా షూస్ గింట కొనుక్కున్నాం. మంచిగా అనిపించింది, అయితే బాగా కొనుక్కున్నారు. అండ్ అక్కకు డైలీ వేర్ కోసం కొన్నారు. యాక్చువల్లీ అయితే విశాఖకు అంటే షూస్ తీసుకున్నారని అన్నాం, కానీ ఏమంటే దానికి నచ్చలేదు. అందుకే అక్క బాగానే కొనుక్కున్నారు. ఇదేమంటే డైలీ వేర్ అక్క కోసం తీసుకున్నాను. అయితే వచ్చాక ఏమంటే టీ గింత తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే నైట్ డిన్నర్ టైం అయింది. అయితే పిల్లలకు ఆకలేసుకుని అయితే ఇవాళ ఏమంటే పూరి అండ్ ఆలు కుర్మా చేసింది. అయితే అక్క ప్రిపేర్ చేస్తున్నది. అంటే అయింది. ఇప్పుడు పిల్లలు తింటున్నారు, నాన్న కూడా తింటున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే మేము రేపు వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ విశాఖ ఏమంటే ఇంకొక 1 డే ఆగి వెళ్ళి పోదాం, ఏం లేదు మా స్కూల్ ఇంకా ఫ్రెండ్స్ రావడం లేదంటే 1 డే ఇంకా మాకు ఎక్స్ట్రా దొరికింది. అయితే రేపు ఒక లాస్ట్ డే ఇక మేము ఈడ ఉన్నాం, ఎందుకంటే ఎల్లుండి ఇంకా వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. అర్లీగా మేము స్టార్ట్ అవుతున్నాం. ఏమంటే రేపే వెళ్ళాలి, కానీ మా విశాఖ అక్కడ నుంచి ఒక డే ఎక్స్ట్రా దొరికింది. అయితే ఇక్కడ ఏమంటే నేను పూరి చేసేస్తున్నా, అక్క ఏమంటే ఫ్రై చేస్తుంది. పిల్లలు తింటున్నారు, బాగా ఏమంటే తినేసారు. ఇప్పుడు మేమే తినాలి. అమ్మ ఏమంటే అన్నం కూడా పెడుతుంది. పిల్లలైతే ఎక్కైతే అన్నం తినరు, వాళ్ళకు చపాతీ ఇట్లా పూరీసే కావాలా, అందుకే అయితే ఈ పూరీస్ మంచిగా పొంగుతున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తే ఆ వ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అండ్ ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.